రోజు రోజుకు పెరుగుతున్న నంది, ఎప్పుడు ఎండిపోని కోనేరు, కాకులు కనిపించని శివాలయం, ఈ అద్భుతాలన్నీ ఒకే చోట ఉన్నాయంటే నమ్ముతారా? హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మరి అదేదో కాదండి, ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ ఆలయం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి అయితే చెందింది. ఇక్కడి పవిత్ర కోనేరు కొండల లోపల నుంచి వచ్చే సహజ నీటితో ఎప్పుడు నిండుగా ఉంటుంది. అలాగే అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహలు, భారీ రాతి కొండలు, పవిత్రమైన ప్రకృతి ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచిందండి. అంతేకాకుండా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కలియుగాంతంలో యాగంటి బసవయ్య రంకి వేస్తాడని భక్తుల విశ్వాసం అండి. ఈ యాగంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బలగానపల్లి మండలం యాగంటి గ్రామంలో అయితే వెలిసి ఉందండి. ఈ ఆలయానికి సంబంధించి డిస్టెన్స్ వచ్చేసరికి బలగానపల్లి నుంచి 15 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 55 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 90 కిలోమీటర్లు, కడప నుంచి 85 కిలోమీటర్లు అయితే వస్తుందండి. అలాగే తిరుపతి నుంచి 340, విజయవాడ నుంచి 360, హైదరాబాద్ నుంచి 310, బెంగళూరు నుంచి 280 వస్తుంది. ఇక్కడ ఉన్న యాగంటి బసవయ్య రోజు రోజుకు పెరుగుతున్నాడని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఇప్పుడు నంది పరిమాణం పెరగడంతో ఆ మార్గం మూసివేశారు. అంతేకాకుండా ఈ ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుంది. తిరిగి సాయంత్రం 3 నుంచి రాత్రి 8 వరకు అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, యాగంటి పూర్తి చరిత్రకు సంబంధించి బసవయ్య, కోనేరు, గృహలు ఈ పూర్తి వీడియో సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ గుణ టెంపో బ్లాగ్స్ లో అయితే ఫుల్ వీడియో లింక్ అయితే ఉందండి. తప్పకుండా చూడండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్.